ఈ మధ్య కాలంలో సోరియాసిస్ గురించి బాగా వింటున్నాం సార్. ఆయుర్వేదంలో సోరియాసిస్ గురించి ఏమన్నా చెప్పబడిందా? సోరియాసిస్‌లో ఎటువంటి మెడిసిన్స్ ఇస్తారు మీరు సోరియాసిస్ గురించి? దానికి సంబంధించి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? ఓకే అమ్మ. మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దది. సోరియాసిస్ అనే వ్యాధి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఒక 30 సంవత్సరాల క్రితం సోరియాసిస్ వ్యాధి ఒక 1000 మందిలో 10 మందిలో 15 మందిలో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఈ సోరియాసిస్ అనే వ్యాధి కొంచెం తీవ్రత ఎక్కువైపోయింది. ఎక్కువ మందిలో చూస్తున్నాం. దీనికి వయస్సు సంబంధం కూడా లేకుండా చిన్న పిల్లల నుంచి అంటే మనం 10 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మొదలుపెడితే 60, 70 సంవత్సరాల వరకు వృద్ధుల్లో కూడా ఈ వ్యాధి మనం ఎక్కువగా గమనిస్తున్నాం. సోరియాసిస్‌ను ఆయుర్వేదంలో చర్మ వ్యాధులన్నిటిని కూడా కుష్ఠగా చెప్పబడ్డది. కుష్ఠవ్యాధి. కుష్ఠ అంటే మనం ఇక్కడ బయట తెలుగులో కామన్‌గా మాట్లాడుకునే కుష్టు, లెప్రసీ కాదు. ఇది కుష్ఠ అంటే చర్మ వ్యాధులు. ముఖ్యంగా ఆయుర్వేదిక్‌లో అష్టాదశ కుష్ఠ వ్యాధులు చెప్పబడ్డాయి. అంటే 18 రకాలైన చర్మ వ్యాధులు చెప్పబడ్డాయి. అందులో ముఖ్యంగా మహాకుష్ఠాలు, క్షుద్ర కుష్ఠాలుగా అంటే మహాకుష్ఠాలు 7, క్షుద్ర కుష్ఠాలు 11. అంటే ఈ మహాకుష్ఠాలు, క్షుద్ర కుష్ఠాలు అంటే ఏంటి? అంటే హెవీగా ఉండే డిసీజెస్, కొంచెం క్షుద్ర అంటే తక్కువ తీవ్రతతోటి ఉండే కొన్ని డిసీజెస్‌ని కలిపి మొత్తం 18 రకాలైన చర్మ వ్యాధులను కుష్ఠ చాప్టర్ కింద చెప్పబడ్డది. ముఖ్యంగా ఈ సోరియాసిస్ అనేది కూడా మనం ఏకకుష్ఠంగా గానీ, కిటబ కుష్ఠంగా గానీ మేము తీసుకోవడం జరుగుతుంది. సోరియాసిస్‌లో ఎన్ని రకాలుంటాయి సార్? మనం సోరియాసిస్ మోడరన్ పరంగా ఆలోచించినట్టయితే సోరియాసిస్ మనకు ముఖ్యంగా 4 విధాలుగా ఉండొచ్చు. పోస్టులార్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్ అని. గట్టెడ్ అంటే మనకు చాలా స్పీడ్‌గా వస్తదమ్మా. చిన్న పిల్లల్లో కూడా వస్తది. అన్ని పొక్కుల్లాగా వచ్చి మనకది గట్టెడ్ సోరియాసిస్ లాగా. పోస్టులార్ సోరియాసిస్ అంటే చిన్న చిన్న కురుపులొచ్చి దాంట్లో చీముతోటి నిండుకొని ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్‌ని గుర్తుపట్టగలిగే ఒకే ఒక లక్షణం ఏందంటే మనకు సోరియాసిస్‌ని ఇట్లా చూసి మనకొక సిల్వర్ కలర్ అంటే వెండి రంగులో పొలుసులు, చేపల పొలుసులు ఏ విధంగా అయితే చేపలకు మనం పొలుసులు ఉంటాయో, ఈ సోరియాసిస్ వ్యాధిలో కూడా చర్మాన్ని మనం అక్కడ ఇట్లా గోరుతోటి గోకినట్టయితే తెల్లటి పొడిగి రాలటం గానీ, చేపల పొలుసులు లాంటి పొలుసులు రావటం గానీ, ఈ విధంగా ఉన్నప్పుడు మనం సోరియాసిస్‌గా భావించుకోవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదంలో చర్మ వ్యాధులకు చాలా మంచి చికిత్సలు చెప్పబడ్డాయి. అంటే పంచకర్మ చికిత్సలు ఏదైతే ఉన్నాయో, ఆ పంచకర్మకు చెప్పబడ్డ చికిత్సలన్నీ గూడా మనకి చర్మ వ్యాధులలో అవసరానుగుణంగా వాడుకోవచ్చు. మనకు ముఖ్యంగా సోరియాసిస్‌లో మనకు ఆయుర్వేదంలో ఏం చెప్తాడంటే పక్షేష వమనం, మాసే మాసే విరేచనం, షణ్మాసేన మోక్షణం రక్తస్య నస్యం సప్తదినాంతరే. అంటే ఏ విధంగా మనం ఎన్ని చేయాలి అంటే పక్షేష వమనం అంటే 15 రోజులకోసారి మాసే మాసే విరేచనం, నెలకోసారి విరేచనము, 7 రోజులకోసారి ఇట్లా వమనము, నస్యము. ఈ విధంగా పంచకర్మల్లో చెప్పబడ్డ అనేక రకాలైన చికిత్సలు ఈ సోరియాసిస్ వ్యాధికి మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా సోరియాసిస్‌కు ఔషధాలు అంటే మూలికలు, చెట్ల మూలికలతోటి గానియండి, రస ఔషధాలు అంటే పాదరసం మొదలైన వాటి రస ఔషధాలను ఉపయోగించుకొని గానియండి, అనేక రకాలైన ఔషధాలు మనకు చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనకు ఈ సోరియాసిస్ వ్యాధిలో ముఖ్యంగా రసమాణిక్య రసం, ఇగ తర్వాత గంధక రసాయనం, తర్వాత చోప్చీని చూర్ణం, కైశోర గుగ్గులు, తర్వాత మనకు సారివ, కదీర, మంజిష్ట అనే మూలికలు అనేకం చెప్పబడ్డాయి. కానీ ఏది ఏమైనా ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మాత్రమే మీరు సొంత వైద్యం చేసుకోకుండా క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని దగ్గర తీసుకోవచ్చు. ఈ సోరియాసిస్ వ్యాధి తగ్గటానికి ముఖ్యంగా మనం మినిమం కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు మనం వైద్యం తీపించుకోవాల్సి ఉంటుంది. చికిత్స ఇప్పుడు చేపించుకోవాల్సి ఉంటుంది. సోరియాసిస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఏమన్నా డైట్ ఫాలో అవ్వాలంటారా సార్? ఆ! అంటే ఇది సోరియా తినొచ్చు, ఇది తినకూడదు అని సోరియాసిస్ ఏమన్నా? సోరియాసిస్ అనే కాదమ్మా. ఏ వ్యాధికైనా పత్యాపత్యాలుంటాయి. వ్యాధికి. అంటే మనం ఔషధానికి కాదిక్కడ. ఆ వ్యాధికి ఏదైతే ఆ వ్యాధిని ప్రొవొకేట్ అంటే వ్యాధిని కలిగించేయి గానియండి, అవి తినటం వల్ల వ్యాధి ఎక్కువైన పరిస్థితులలో గానియండి ఏదైతే ఉంటదో, అవి ముఖ్యంగా అయి తినకుండా ఉండాలి. దాన్నే మనం పత్యాపత్యం అంటాం. అంటే పథ్యం అంటే ఏం తినొచ్చు, అపథ్యము అంటే ఏం తినకూడదు. ఇన్ పర్టిక్యులర్‌గా ఆయుర్వేదిక్ మందులు వాడేటప్పుడు ఎప్పుడైనా గూడా మనకు ఆయుర్వేద శాస్త్రంలో వంకాయ కూర బ్రింజాల్ తినొద్దు. గోంగూర తినొద్దు. చేపలు తినొద్దు. ఈ 3 ముఖ్యంగా మనకు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే వార్తాకం, కోమలం, పథ్యం అంటాడు. అంటే
వార్తాకం అంటే వంకాయ, కోమలం అంటే చాలా లేత వంకాయ తినొచ్చు. కానీ మనం అట్లా చెప్పలేం కాబట్టి మనం పూర్తిగా వంకాయ, గోంగూర, చేపలు వద్దు. ముఖ్యంగా కఫం పెరిగిద్ది కాబట్టి రాత్రిపూట భోజనంలో పెరుగేసుకోవద్దు. ఈ విధంగా కొన్ని మనం ఆహారాలు చెప్తాం. విహారాలు చల్లగాలికి పోవద్దని. ఈ రకమైన విహారం అంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఈ మందులు వాడేటప్పుడు ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో సవివరంగా చెప్పబడ్డాయి. మనము వాటిని సరిగా పాటించకపోవటం వల్లనే ఇందాక మీరు అన్నారు, ఈ మధ్య కాలంలో మనం సోరియాసిస్ ఎక్కువ చూస్తున్నామని. ఏదైనా మనం ఆయుర్వేదంలో శాస్త్రంలో చెప్పబడ్డ దినచర్య, ఋతుచర్య, ఆహార విహారాలు పాటించకపోకుండా మనం చేస్తున్న తప్పుల వల్లనే మనం ఈ అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నాం. ముఖ్యంగా చర్మ వ్యాధులలో అనేక రకాలైన ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స పద్ధతులు ఉన్నాయి. సోరియాసిస్ కూడా మేము మా క్లినిక్లలో 100కి 90% సోరియాసిస్లు మేము ఔషధాల ద్వారా, పంచకర్మల ద్వారా పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. సోరియాసిస్‌కి, కుష్ఠవ్యాధికి ఏమన్నా సంబంధం ఉందా సార్? లేదమ్మా, కుష్ఠవ్యాధి అంటే మనం అనుకునే లెప్రసీ అనేది అది వేరే ఒక బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. మైకోబాక్టీరియం లెప్రా అనే ఒక బ్యాక్టీరియంతో వస్తుంది. సోరియాసిస్ అనే వ్యాధి దోషాల మూలంగా వస్తుంది అంతే. కానీ ఇక్కడ ఏ బ్యాక్టీరియా ఉండదు సోరియాసిస్లో. కుష్ఠవ్యాధి మాత్రం ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల మనకు కుష్ఠవ్యాధి ఏర్పడుతుంది. కుష్ఠుకు సోరియాసిస్కు ఏ విధమైన సంబంధం లేదు. ఈ రోజుల్లో కుష్ఠవ్యాధి కూడా నయమవుతుంది. దానికి కూడా అనేక రకమైన ఔషధాలు ఉన్నాయి. లెప్రసీ కంట్రోల్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో మందులు ఇస్తుంది. దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, లెప్రసీ డిపార్ట్మెంట్ అని. దాని ద్వారా చికిత్స పొందినట్టయితే దానికి కూడా ఎవరు భయపడాల్సిన అవసరం కానీ, మానసికంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ ఏం లేదు. ఈవెన్ దో లెప్రసీ కూడా తగ్గిపోద్ది. సోరియాసిస్ కూడా ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తిగా నయం చేయవచ్చు. కాలాలను బట్టి మనం ఎక్కువ తక్కువ ఉంటుందా, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలంలో సోరియాసిస్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఓకే. వేసవి కాలం అని, వర్షాకాలం అని, శీతాకాలం అని 3 కాలాల్లో కాలాన్ని బట్టి ఏమైనా మార్పు వస్తుందా సార్ సోరియాసిస్‌లో? అమ్మా, ఇక్కడ మనకు సోరియాసిస్ అనే వ్యాధి కాలానుగుణంగా ఎక్కువ తక్కువ అవటం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ అవుతుంది అని అంటారు కదా! లేదా ముఖ్యంగా ఇది శీతాకాలం అంటే చలికి చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి. ఈ సోరియాసిస్ కూడా చలి ఎక్కువ ఉన్నప్పుడు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం శీతాకాలంలో ఈ ఒక్క సోరియాసిస్ అనే కాదు, చర్మ వ్యాధులన్నీ కూడా ఇంకా ఎక్కువ ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆల్రెడీ సోరియాసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు శీతాకాలం వచ్చినప్పుడు వారికి కొన్ని రకాలైన తైలాలు మేము ఇస్తాం. ఆ తైలాలు అప్లికేషన్ చేసుకున్నట్లయితే వ్యాధి ఉధృతం కాకుండా ఉంటుంది. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలని అంటారు కదా సార్! అది ఒక్క అపోహేనా? లేదంటే అది నిజమే ఉందా? లేదా మళ్ళా ఏం లేదు. సోరియాసిస్‌కు ఉప్పు నీళ్ళకి అని ఏం సంబంధం లేదు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు నార్మల్ మనుషుల్లాగానే ఉండొచ్చు. వారు ఒక 3 నెలల నుంచి 6 నెలలు ఆ సోరియాసిస్ తగ్గే వరకు మనం ఒక ఆయుర్వేద వైద్యుని, క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని ద్వారా ఆయుర్వేద ఔషధములు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే ఔషధం సేవన చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ మాంసాహారం ఎక్కువ తీసుకోవటము, చేపలు ఎక్కువ తీసుకోవటము, ఆల్కహాల్ ఉపయోగించటము, పొగ తాగటము, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లు, గుట్కాలు, సిగరెట్లు, ఆల్కహాలు, ఇవన్నీ కూడా మానేసి 3 నుంచి 6 నెలల కాలం ఆయుర్వేద ఔషధాలు వాడినట్టయితే సోరియాసిస్ నుంచి సంపూర్ణంగా మనం తగ్గించుకోవచ్చు.